హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ డైలీ టేల్స్. ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, వైజాగ్ టు బెంగళూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లైట్ ఎక్కడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు టీసీఎస్ జాయినింగ్ లెటర్ అయితే వచ్చింది. జాయినింగ్ లెటర్కి ఆన్ బోర్డింగ్కి వచ్చేసి 10 days డ్యూరేషన్ మాత్రమే ఉంది. సరే 10 days ఉంది కదా అని చెప్పేసి ఇంకా రాగానే ఫస్ట్ అయితే ట్రైన్ టికెట్స్ చెక్ చేసాము. మొత్తం అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇంకా దీంతో పని అవ్వదని చెప్పేసి ఇంక బస్ చూస్తే బస్ వచ్చేసి మాకు 24 hours పడుతుంది. ప్లస్ మాకేంటంటే సిమిలర్ ప్రైజెస్ అనిపించాయి అనమాట ఫ్లైట్కి బస్కి. సరే ఇంకా అని చెప్పి ఫ్లైట్ కూడా ఎప్పుడు ఎక్కలేదు కదా, 1 hour 30 minutesలో రీచ్ అయిపోతాము, టైం సేవ్ అవుద్దని చెప్పేసి ఇంకా ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసాము. ఈ విధంగా అయితే నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయబోయే. ఎర్లీ మార్నింగ్ ఇంక స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అన్నయ్య కూడా వచ్చాడనమాట సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి. విజిటర్స్ని అయితే విజిటర్ కార్డ్ తీసుకొని రమ్మన్నారు. లైక్ 85 rupees ఛార్జ్ చేశారు 3 hours. ఇంకా అలా తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము ముగ్గురము. విజిటర్స్కి సపరేట్గా వేరే ప్లేస్ అయితే ఉంది మాకు ఎదురుగా అనమాట. ఇంకా అలా మేము వెబ్ చెక్ అది చేసుకొని 30 minutes అలా మాట్లాడుకొని ఇంకా లగేజ్ చెక్ అయితే వచ్చేసాము. లగేజ్ చెక్లో మనకి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, లైక్ 14 kgs per head అని చెప్పేసి. ఇద్దరిది కలిపి 28 kgs మాత్రమే ఉండాలి. సో చెక్కింగ్ అయితే అయింది. చెక్కింగ్ అయ్యాక మాకు చాలా తక్కువ వచ్చిందనమాట, 20 కంటే తక్కువ kgs వచ్చాయి. ఇంకా క్యాబిన్లోకి వచ్చేసి 7 kgs వరకు అలో చేస్తారు. 7 kgs ఉన్నాయో లేవో చెక్ చేసి మాకైతే మేము ఎసెన్షియల్స్ పట్టుకెళ్ళాము. ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ ఫుడ్ అదైతే పట్టుకెళ్ళాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి లగేజ్ మొత్తం సీల్ చేసేసారనమాట. ఇంకా మేము మొత్తం ఎయిర్పోర్ట్లో ఉన్న స్టోర్స్ అవి విజిట్ చేసాము. ఫుడ్ స్టోర్స్ కానీ ఇంకా లైక్ యాక్సెసరీ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి చూడడానికి. బట్ ప్రైజెస్ వచ్చేసి చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఏదైనా చాలా ఎక్కువ ప్రైస్. ఇంకా తర్వాత అయితే ఎయిర్ప్లేన్ లోపలికి వెళ్ళిపోయాము. ఫుల్ ఎగ్జైటెడ్, నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. మనకి టేక్ ఆఫ్ చేసినప్పుడు అయితే చాలా బాగుందనమాట. స్పీడ్గా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళినప్పుడు ఒక ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మాత్రం నాకు చాలా ఇయర్ పెయిన్, హెడేక్ వచ్చేసింది. ఇంకా డాడీకి అయితే ఇచ్చేసాను విండో సీట్. ఇంకా మా మమ్మీ అయితే మార్నింగే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. ఆ ఫుడ్ అయితే మేము తినేసాము ఎయిర్పోర్ట్లో. ఇంకా ఇదే అనమాట నా ఎక్స్పీరియన్స్. ఇంకా బెంగళూరులో అయితే దిగేసాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంది వైజాగ్ ఎయిర్పోర్ట్ కంట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకి ఏదైతే లగేజ్ అయితే పెట్టామో ఎయిర్పోర్ట్లో అది మొత్తం మనకి ఇలా రౌండ్గా తిరుగుతుంది కదా, అక్కడైతే పడేస్తారు మొత్తం మన లగేజెస్. అది కంటిన్యూస్గా తిరుగుతుంది. అప్పుడు మనం మన లగేజ్ని వెరిఫై చేసుకొని తీసుకొని వచ్చేయడమే. ఫైనలీ నాకైతే ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అయితే బాగా నచ్చాయి అనమాట ఫ్లైట్ ఎక్స్పీరియన్స్లో. దట్స్ ఆల్ అబౌట్ మై ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావ్స్ డైలీ టేల్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.